హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా, అంటే ఆఫ్టర్నూన్ వచ్చేస్తాడు కదా మా వాస్వికి, ఇద్దరు కూడా ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు కదా. సో ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. సో స్టార్టింగ్లో అంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒక 3-4 డేస్ అట్లా మా షన్నగాడు అయితే వెళ్ళలేదు కానీ, బట్ ఇప్పుడైతే బాగానే వెళ్తున్నాడు అనమాట. సో వాడు కూడా వెళ్ళిపోయాడు 10కి 10:15కి ఆ టైంలో అయితే వెళ్తాడు. సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటి అంటే సైకిల్స్ చూసారు కదా, ఏదో ఇల్లు హాల్ ఏదో పార్కింగ్ ఏరియా అన్నట్లు హాల్లో పెట్టేశారనమాట. సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత సైకిల్స్ అవన్నీ కూడా షెడ్లో అయితే పెట్టేశాను. ఇంకేంటి అంటే ఇవాళ మిక్సీ క్లీన్ చేస్తున్నాను అనమాట. అంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత అసలు క్లీన్ చేయలేదు, అంటే క్లీన్ చేయడం కుదరలేదనమాట. సో ఇంక ఇవాళైతే కొంచెం టైం ఉందని చెప్పేసి ఇంక ఇవాళైతే ఈ పని పెట్టుకున్నాను. సో యాక్చువల్గా అయితే ఎప్పటికప్పుడు నార్మల్గా క్లీన్ చేస్తానండి. బాగా మురికి పట్టేసింది అన్నప్పుడే ఈ మెథడ్ ఫాలో అవుతాను, కానీ నార్మల్గా అయితే జస్ట్ నేను ఆ వైప్తోనే వైప్ చేస్తాను అనమాట. కొంచెం ఎప్పటికప్పుడు మరకలు పడినవి అవన్నీ కూడా. సో ఇంక ఇవాళ ఏంటి అంటే కొంచెం మరకలు ఎక్కువ ఉన్నాయి. సో అవి ఏంటి అంటే నానాలన్నమాట, నానితేనే వస్తాయి, నార్మల్గా వైప్ చేస్తే రావు. సో దానికోసమే ఇక్కడైతే లిక్విడ్ అంటే ఏం లేదండి, జస్ట్ ఒక 1 స్పూన్ వరకు వంట సోడా, అంటే కుకింగ్ సోడా ఉంటుంది కదా, వంట సోడాను అందులోనే ఒక లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను అనమాట. లెమన్ స్క్వీజ్ చేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. మరీ లూజ్గా ఉండకూడదు, జస్ట్ ఒక స్లరీలా ఉండాలన్నమాట. సో అది ఆ మిక్స్ చేసుకున్న దాన్ని ఏంటి అంటే ఇదిగోండి, ఫస్ట్ ఒక లెమన్తోనే, అంటే స్క్వీజ్ చేసిన లెమన్ ఉంటుంది కదా, సో ఆ లెమన్తోనే ఏంటి అంటే ఆ నిమ్మ తొక్కుతోనే ఒకసారి మొత్తం కూడా ఇట్లాగా అప్లై చేస్తున్నాను. మనకి ఈ వంట సోడా కానివ్వండి, లెమన్ కానివ్వండి, క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. కిచెన్ కానివ్వండి, మిక్సీలు, ఇట్లా ఏదైనా సరే క్లీనింగ్ పర్పస్కి బాగా యూజ్ అవుతుంది. సో అందుకని ఫస్ట్ ఆ నిమ్మ తొక్కుతోనే ఒకసారి మొత్తం కూడా అప్లై చేశాను అనమాట. ఇంకా లోపల కూడా మనకి హ్యాండ్ పట్టదు కాబట్టి ఈ బ్రష్ హెల్ప్తో మొత్తం కూడా ఇట్లా అప్లై చేస్తున్నాను అనమాట. జస్ట్ అప్లై చేస్తే సరిపోతుందండి. అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసాము అంటే ఇంకా మనకి ఆ జిడ్డు ఆ మురికి మొత్తం కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నార్మల్గా అనుకోండి, వాటర్తో అనుకోండి, మనం క్లీన్ చేసి చాలా టైం పట్టేస్తుంది. బట్ దీన్ని ఇట్లా అప్లై చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే మనం ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. సో అట్లాగా ఇంకా ఆ వైరు, అంటే ఆ ప్లగ్ అదంతా ఉంటుంది కదా, సో దాని మొత్తానికి కూడా ఇట్లానే అప్లై చేసేస్తూ ఉన్నాను. మా పిల్లలు లేరు కదా, సో అందుకని ఇంకా వచ్చేసి షెడ్లో కూర్చున్నాను అనమాట. వాళ్ళు ఉన్నారనుకోండి 10 నిమిషాల్లో అవ్వాల్సింది అరగంటలో అవుతుంది. సో వాళ్ళు లేరు కదా, ఇంకా అందుకని షెడ్లో కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట నా పని. బయట కూర్చుందాము అంటే ఎండగా ఉందన్నమాట బాగా, అట్లనే లోపల కూడా క్లీన్ చేయలేం కదా. సో ఇక్కడైతే కొంచెం బాగుందిలే అని ఇంక ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. సో ఇంకా అట్లా మొత్తం కూడా అప్లై చేసేసుకున్నానండి. ఇంకా తర్వాత 10 మినిట్స్ పాటు దాన్ని ఏంటంటే కొంచెం నాననివ్వాలి. సో ఈ లోపు ఏంటి అంటే ఈ 10 మినిట్స్లో మనకి ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా, సో ఈ గ్యాప్లో బ్రష్ పట్టాలి అంటే పట్టదు. ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్తో ఏంటి అంటే మొత్తం కూడా తీసేయండి. అలాగే ఇంక ఇక్కడ ఎగ్జాస్ట్ హోల్స్ కూడా ఉంటాయి, అంటే ఒక్కొక్క మిక్సీకి ఒక్కొక్కలా ఉంటాయిలేండి. మాకైతే ఇదిగోండి ఇట్లా ఉన్నాయన్నమాట. సో వీటిల్లో కూడా చాలా మురికి అయితే ఉంటుంది. కొంతమందికి ఏంటి అంటే పెద్దగా ఉంటాయి హోల్స్, సో వాళ్ళకి ఇయర్ బడ్స్ అయితే పడతాయి. సో వాటితో తీసేయండి. నా దానికి ఇయర్ బడ్స్ అయితే పట్టట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి ఇట్లా చీపురు పుల్ల ఉంటుంది కదా, సో ఆ చీపురు పుల్లతో ఇంకా ఆ మట్టి మొత్తాన్ని కూడా ఇంక ఇట్లా తీసేస్తున్నాను అనమాట. ఇంక ఇట్లానే మిక్సీ మొత్తానికి కూడా లిక్విడ్ అప్లై చేసుకొని ఇంకా ఈ మట్టి మొత్తాన్ని కూడా తీసేసి ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేశానండి. సో ఈలోపు ఒక చిన్న పని ఉందన్నమాట. ఏం లేదు, వాస్విక్ అయితే ఇంకా వచ్చే టైం అయింది, మా వారు వెళ్ళారు తీసుకురావడానికి. సో ఇంక వాడు వచ్చేలోపు ఇంక ఇక్కడైతే రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేశాను. సో ఇంక ఇక్కడైతే స్టవ్ ఆన్ చేశాను అనమాట. అలాగే ఇంకా ఇదిగోండి ఇప్పుడు చూపించింది ఉలవచారు, ఇన్స్టెంట్ ఉలవచారు అనమాట. మా వారు మొన్న సూపర్ మార్కెట్కి వెళ్తే ఒకటి తీసుకొచ్చారు. ఒకటి ఎలా సరిపోతుంది అంటే నెక్స్ట్ టైం చాలా తీసుకొస్తారని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా అదైతే మాకు సరిపోలేదు. ఉలవచారు ఎంతైనా టేస్ట్ బాగుంటుంది కదా, ఒకటి ఎలా సరిపోతుంది, అది 250 గ్రామ్స్ అనమాట. సో తనకు తెలియక ఒకటి తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా దోసకాయ పచ్చడి ఉందన్నమాట. మార్నింగ్ మామయ్యకి లంచ్ బాక్స్ కట్టాల్సి అత్తయ్య దోసకాయ పచ్చడి అయితే చేశారు. కానీ ఇంకా దోసకాయ పచ్చడి అంటే పిల్లలు తినలేరు కదా, సో అందుకని చెప్పేసి ఇట్లా ఉలవచారు ఇన్స్టెంట్ అయితే ఇట్లా ఒకసారి తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. ఇదేంటంటే కొంచెం థిక్గా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఒకసారి ఇట్లాగా తాలింపు పెట్టేస్తున్నాను. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసి కొంచెం క్రష్ చేసుకున్న గార్లిక్ వేసేసి ఇంక ఈ ఉలవచారు కూడా పోసేసి ఆ ప్యాకెట్లోని కొంచెం వాటర్ తొలిపేసి ఒక 1/2 గ్లాస్ వరకు, మరీ ఎక్కువ కాదు, జస్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్ తొలిపేసేసి ఇంకా ఆ వాటర్ని కూడా వేసేస్తున్నాను అనమాట.
అంతే, దీనికి పెద్దగా చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ మనకి ఆ ఉలవచారులోనే ఆనియన్స్, కరివేపాకు అన్నీ కూడా ఉంటాయి. జస్ట్ మనం ఇట్లా కొంచెం ఆ గార్లిక్ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి పోపు పెట్టుకుంటే సరిపోద్దనమాట. మరీ చిక్కగా ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్ చేసుకోవడానికి అంతే. సో అది ఈ వాటర్ వేసాం కదా, జస్ట్ ఒక బాయిలింగ్ వచ్చేంత వరకు ఉంచుకుంటే అంతేనండి. సింపుల్గా ఇన్స్టెంట్ ఉలవచారు రెడీ అనమాట. నేనైతే ఈ ఇన్స్టెంట్ ఉలవచారు ట్రై చేయడం ఇదేనమాట ఫస్ట్ టైము. నార్మల్గా బయట తిన్నాను, అందులో క్రీమ్ కూడా వేసుకుంటాం కదా, ఒకసారి క్రీమ్ వేసుకుంటే నాకు అసలు నచ్చలేదు. సో అందుకని ఇంకా క్రీమ్ అయితే అసలు వేసుకోను. అండ్ ఇప్పుడు కూడా క్రీమ్ అయితే ఏం లేదులేండి, జస్ట్ ఉలవచారేన అనమాట. ప్లెయిన్గా ఉలవచారైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే క్రీమ్ వేసుకుంటే అంతగా నచ్చలేదు అనమాట. అంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, నాది చెప్తున్నాను, నాకైతే నచ్చలేదు. ఓన్లీ ఉలవచారు అయితే చాలా బాగా నచ్చాయి. సో అది ఇంకా వీటన్నిటిని కూడా ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. అది కొంచెం పెద్దగా ఉంది కదా అందుకని చెప్పేసి. సో అది ఇంకా వాస్విక్ అయితే రాలేదు. ఈలోపు స్పీడ్గా మిక్సీ క్లీన్ చేసేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ వచ్చానమాట. అంటే మళ్ళీ వాడు వస్తే వాడికి కొంచెం ఫుడ్ అట్లా పెట్టాలి కదా, సో వాడైతే రాలేదు అని చెప్పేసి ఇంకా స్పీడ్గా మళ్ళీ మిక్సీ అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడైతే సోడా అప్లై చేసాం కదా, అదేంటి అంటే 10 మినిట్స్కి కంప్లీట్గా డ్రై అయిపోతుందండి. సో నార్మల్గా క్లాత్తో క్లీన్ చేస్తే మనకి రాదనమాట. అందుకని స్క్రబ్బర్ని కొంచెం వాటర్లో డిప్ చేసేసి స్క్రబ్బర్తో మొత్తం అంతా కూడా క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసి ఇంకా ఇక్కడ లోపల ఏంటి అంటే మనకి ఆ స్క్రబ్బరు అదంతా పట్టదు కాబట్టి బ్రష్ హెల్ప్తోనే ఇది మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో అట్లా మొత్తం కూడా స్క్రబ్ చేసుకున్న తర్వాత అప్పుడు వైప్ని ఒకసారి వాటర్లో డిప్ చేసి ఆ వాటర్ మొత్తం కూడా స్క్వీజ్ చేసేయండి. స్క్వీజ్ చేసేసి వైప్తో కానీ లేదంటే కాటన్ క్లాత్ ఏదన్నా ఉంటే క్లాత్తో అయినా కూడా తుడిచేసుకోవాలన్నమాట. సో ఇంకా కార్నర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో వాటన్నిటిని బ్రష్ పెట్టేసేసి క్లీన్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఆ వంట సోడా అలాగే లెమన్ లిక్విడ్ యూజ్ చేసాం కదా, డ్రై అయిపోతుంది కదా. సో మనం ఒకసారి స్క్రబ్బర్తో స్క్రబ్ చేసి బ్రష్తో కనుక క్లీన్ చేసామంటే ఈజీగా వచ్చేస్తాయి. పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదండి. జస్ట్ నానిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ అట్లా కేటాయిస్తే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఆ వైర్కి కూడా మనం అంటే ఆ లిక్విడ్ అప్లై చేసాం కదా, సో దాన్ని కూడా ఒకసారి స్క్రబ్బర్తో స్క్రబ్ చేసేసి మళ్ళీ బ్రష్తో క్లీన్ చేసేసి వైప్ చేశాను అనమాట. సో అంతేనండి, చాలా సింపుల్. మనకి మిక్సీ మళ్ళీ కొత్త దానిలాగా ఉంటుంది అనమాట. మా మిక్సీ నియర్లీ ఎన్నాళ్ళు అవుతుందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను రాకముందు నుంచి కూడా ఈ మిక్సీ అనమాట. సో అది కూడా అక్కడ చూస్తున్నారు కదా, కొంచెం వైర్స్ కూడా కనిపిస్తున్నాయి. దానికి ఏంటంటే ప్లాస్టర్ చుట్టేస్తారు మామయ్య. సో నేను రాకముందు నుంచి కూడా ఈ మిక్సీయే. ఇంకా ఈ లోపు అయితే మా సన్నగాడు వచ్చేసాడు అనమాట. కాళ్ళు కాల్సినవే, కాళ్ళు వేయకూడదమ్మా, నాన్న కొడతాడు. ఎట్టొస్తున్నాయి నీకు. వెట్ క్లాత్తో ఒకసారి తుడిచేసుకున్నాం కదా, మళ్ళీ ఆ తర్వాత ఒకసారి డ్రై క్లాత్ అంటే పొడి క్లాత్తో కూడా ఒకసారి తుడిచేసామంటే ఎక్కడన్నా కొంచెం తడున్నా కూడా ఇంకా తడైతే పోతుంది. సో ఇంకా మనం యాజ్ యూజువల్గా ఇంకా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అదండి. అబ్బా మా సన్నగాడు అయితే వచ్చేసాడు అనమాట స్కూల్ నుంచి. ఏం చెప్పారు ఇవాళ స్కూల్లో? ఏం కూర ఇవాళ? పప్పా? నిజం చెప్పు, నిజం చెప్పు. నిజం చెప్పమంటే హే అంటావు. ఏం కూర? పప్పు. పప్పు కాదు, గోంగూర. నువ్వేం తిన్నావో అది చెప్పవాయ్. పప్పు. పులిహోర అంటగా. మర్చిపోయావు, పులిహోరేనా? ఏం చెప్పారు ఇవాళ స్కూల్లో టీచరు? పులిహోరలే పెట్టింది కానీ నీకేం చెప్పారు? ఏబిసిడిలా అలా రైమ్స్ ఏం చెప్పారు? అదే ఏం చెప్పారు? ఏం చెప్పలేదు ఇంకా. మరి ఎందుకు వెళ్తున్నాను స్కూల్కి? ఆమె తింటానికా? ఆమె తింటానికి వెళ్తున్నా. నవ్వుతారా ఫ్రెండ్స్ అందరూ? నవ్వుతారు ఫ్రెండ్స్ అందరూ. ఏబిసిడీలు చెప్పలేదా టీచరు? సరేలే కానీ బాయ్ చెప్పు. మా వాడిని అయితే అర్జెంటుగా పడుకోబెట్టాలబ్బా. వాస్విక్ని తీసుకురావడానికని వెళ్ళారు మా వారు. సో మళ్ళీ వాడు కూడా వచ్చాడు అనుకోండి, వీడు గోలిక సరిపోతుంది మాకు. సో అందుకే వాడు వచ్చే లోపల వీడిని పడుకోబెడతాను. సో వాడు కూడా తిన్న తర్వాత మళ్ళీ వాడిని కూడా పడుకోబెడతాను అనమాట. సో అది
మా షన్నుని పడుకోబెడదామని జస్ట్ అప్పుడే పడుకున్నాను. ఇంకా మా వారు వాస్విక అయితే వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళని చూస్తే ఇంకెక్కడ పడుకుంటాడండి, ఇంకా పడుకోలేదు. సర్లే ఈలోపు లంచ్ అన్న కంప్లీట్ చేద్దాంలే అని చెప్పేసేసి ఇంక ఇక్కడ అన్నం అయితే తినేస్తున్నాము. సో మా వాస్విక్ తింటాడా లేదా అని చెప్పేసి చాలా డౌట్ ఉంది నాకు, ఎందుకంటే వాడు ఇదే ఫస్ట్ టైం తినడము. కానీ వాడికైతే చాలా బాగా నచ్చిందంట. ఫస్ట్ టైము అంటే ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చినా కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటాడు అనమాట తినడానికి. బట్ ఇవాళ అయితే చాలా అర్లీగా తినేశాడు. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. ఇంకా మా చిన్నోడు అంటారా, వాడికైతే అంగన్వాడీలోనే పెట్టేస్తారు. సో వాడైతే అక్కడ తినేసి వచ్చాడనమాట. అక్కడ కూడా ఎక్కువగా పప్పుతోనే పెడతారు. జస్ట్ 2 days అంటే ఒకరోజు పులిహోర, ఇంకొక రోజు ఏమో వెజ్ పులావ్ అయితే పెడతారంట. రిమైనింగ్ అన్ని డేస్ కూడా మ్యాక్సిమం ఎక్కువగా పప్పే పెడతారు. మా వాడు పప్పు పెట్టిన రోజే ఒక ముద్ద ఎక్కువ తింటాడంట, లేదంటే ఇంకా అసలు తినడంట. సో అది ఇంకా తర్వాత షన్నుగాడు అయితే పడుకున్నాడండి. ఇంకా వాస్విక అయితే పడుకోలేదు. ఇంకా వాడు లేచేలోపు ఏదో ఒకటి స్నాక్ చేద్దాంలే అన్నట్లు ఇంక ఇక్కడ అయితే బ్రెడ్ కస్టర్డ్ చేస్తున్నాను అనమాట. అంటే నార్మల్గా మనం ఫ్రూట్ కస్టర్డ్, సేమియా కస్టర్డ్ ఎట్లయితే చేసుకుంటామో సేమ్ బ్రెడ్ కస్టర్డ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక 2 cups వరకు మిల్క్ పెట్టేశాను అనమాట స్టవ్ మీద. అవైతే సిమ్లో పెట్టేశాను, మనకు కొంచెం బాయిల్ అవ్వాలి. సో ఈ లోపు ఏంటి అంటే ఇక్కడ బ్రెడ్ కస్టర్డ్ అని చెప్పాను కదా, సో దానికోసము ఒక 1 spoon వరకు మిల్క్ పౌడరు, అలాగే ఒక 1 spoon కార్న్ఫ్లోర్, ఒక 7-8 drops వరకు వెనిలా ఎసెన్స్, జస్ట్ ఒక 1/2 spoon వరకు ఎల్లో ఫుడ్ కలర్ అనమాట వేసేసుకొని, అందులోనే టీ గ్లాస్తో జస్ట్ ఒక 1/2 glass కాచి చల్లార్చిన పాలు వేసేసుకొని లంప్స్ లాంటివి ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే కస్టర్డ్ పౌడర్ అయినా, అంటే ఒక 2 spoons కొంచెం మిల్క్ యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ లేకపోతే మాత్రం ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. కస్టర్డ్ పౌడర్ అంటే కూడా ఇదేనండి, వాళ్ళు కూడా ఇంతే. మిల్క్ పౌడరు, అలాగే ఎల్లో ఫుడ్ కలరు, ఇంకా ఈ కార్న్ఫ్లోర్ అనమాట వాళ్ళు కూడా యూస్ చేసేది. సో ఎట్లయినా మీరు యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే చూసారు కదా ఇట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత ఒక 7-8 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటికి ఏంటంటే సైడ్స్న ఆ బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, అవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈ లోపు అయితే ఇదిగోండి ఇక్కడ మిల్క్ బాగా బాయిల్ అయ్యాయి. బాయిల్ అయిన తర్వాత ఏంటి అంటే టేస్ట్కి సరిపడా షుగర్, నేనైతే జస్ట్ 4 spoons చాలా తక్కువ వేసాను. మీకు నార్మల్గా అంటే బాగా స్వీట్ తింటాము, యాక్చువల్గా నేను స్వీట్ బాగా తింటానులే కానీ, బట్ పిల్లల కోసం కదా అందుకని కొంచెం తగ్గించి వేసాను. జస్ట్ 4 spoons వేసాను అనమాట. నార్మల్గా తింటాము అనుకునే వాళ్ళైతే ఒక 6 spoons 7 spoons. ఒకసారి షుగర్ వేసిన తర్వాత చెక్ చేసుకోండి, సరిపోలేదంటే మళ్ళీ కొంచెం వేసుకోండి. సో ఆ షుగర్ కూడా కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిక్స్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 3-4 బాయిలింగ్స్ అయితే రానివ్వండి. ఇది కొంచెం థిక్ అవుతుంది అనమాట, మనకి తెలుస్తుంది థిక్ అయింది లేనిది. అది కొంచెం థిక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారనివ్వాలన్నమాట. అదైతే పక్కన పెట్టేశాను. ఇంక ఈ లోపు ఏంటి అంటే మనం కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, సో ఈ బ్రెడ్ ఏంటి అంటే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఒకేసారి 4 పీసెస్గా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. కాకపోతే దానికంటే ఇట్లా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. లేదు అంటే మీరు ఒక బ్రెడ్ పీస్ని 4 partsగా కట్ చేసుకుంటాం కదా, అంటే మనం బ్రెడ్ హల్వా చేసేటప్పుడు 4 partsగా ఎట్లయితే కట్ చేసుకుంటామో సేమ్ అట్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా ఏంటి అంటే ఈజీగా ఉంటుంది, ఏ బ్రెడ్ కా బ్రెడ్ తీసేసిన తర్వాత కట్ చేద్దాంలే అన్నట్లు నేను ఇట్లా ఏ బ్రెడ్ కా బ్రెడ్ ఫ్రై చేసేసుకొని ఇట్లాగా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. సో ఇదిగోండి ఇప్పుడు వీటిని నేను పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక ఇది మీ ఇష్టము, ముందుగానే కట్ చేసుకుంటాము అంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటాము అంటే ఫ్రై చేసుకున్న తర్వాత అయినా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు కావాలనుకుంటే నేను ఓన్లీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాను, మీకు కావాలనుకుంటే కొంచెం నెయ్యి కూడా వేసేసి ఫ్రై చేసుకోవచ్చు. సో అది ఇంక ఇట్లా అన్నిటిని కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా మనం ఇంకా కొంచెం చల్లారి ఉంటుంది కదా ఈ కస్టర్డ్ మిల్క్, సో ఆ మిల్క్లో యాడ్ చేసేసి ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా మునిగేంత వరకు మనం ఇట్లా చేసుకోవడమే. సో ఇందులో ఫైనల్గా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో అయితే మీరు గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే కాజు అలాగే రైజిన్స్తో గార్నిష్ చేశాను అనమాట. సో అంతే, చాలా సింపుల్, జస్ట్ 10 minutesలో అయిపోద్ది అనమాట. ఇంటికి ఎప్పుడన్నా గెస్ట్లు వచ్చినా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంట్లో బ్రెడ్ ఉంది అనుకునే టైంకి సో ఈజీగా చేసేయండి. దీన్ని అయితే మీకు నచ్చితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, నేనైతే పెట్టట్లేదు ఎందుకంటే బ్రెడ్ మిల్క్ని చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసేస్తా కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మళ్ళీ అది కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఇక అది మీ ఇష్టం అనమాట. మేమైతే నార్మల్గానే తినేసాము. ఇంక ఇదిగోండి మా వాస్విక అయితే ఇచ్చాను, వాడైతే తింటున్నాడు. నేను ఈ కస్టర్డ్ చేయడమేమో కానీ ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. అందుకే వర్షాలు పడుతున్నాయని నేను షుగర్ కూడా తగ్గించి వేసాను. అందులోనూ ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదనమాట. మేమైతే అట్లానే తినేసాము. సో అది ఇంకా చూడండి వర్షం ఎట్లా పడుతుందో, బాగా పడింది అసలు. టైం వచ్చేసి 5:30 అయిందనమాట. వర్షం పడింది. సో కాసేపు ఆడుకున్నాడు. ఇంక ఇదిగోండి 5:30కి నిద్రపోయాడు అనమాట. వచ్చినప్పటి నుంచి అంటే తినగానే పడుకోరా అని ఎంత మొత్తుకున్నా కూడా అస్సలు పడుకోలేదు. ఇంకా వీటి టైము ఇదనమాట. సో ఇప్పుడు పడుకొని 7కి 6:30కి ఆ టైంలో అయితే లెగుస్తాడు. నైట్ 11 అవుతుంది అనమాట మేము పడుకునేసరికి. సో అది అట్లుంటుంది అనమాట మా పిల్లలతో అయితే. షన్నుగాడేమో జస్ట్ ఇప్పుడే లేచాడు. వచ్చి చూస్తే వీడేమో అసలు ఫ్యాన్ కూడా వేసుకోకుండా వచ్చేసి ఇక్కడ పడుకున్నాడు అనమాట మా అత్తయ్య వాళ్ళ. చూడండి అసలు ఎట్లా అంటే అట్లా చేశారనమాట. ఇంకా మా అత్తయ్య ఊరికి ఇంకా అట్లా పెట్టేశారు. సో అదనమాట. మా వారు బౌల్ అయితే కంప్లీట్ చేశారు. మా షన్నుగాడు తింటున్నాడు అనమాట. మా షన్విక్ అసలు తింటాడని ఎక్స్పెక్టే చేయలేదండి. అసలు స్వీట్స్ తిండనమాట వాడు. ఎక్కువగా ఏంటి చిరుతిండి అంటారు కదా, అది ఎక్కువ తింటాడు. అట్ ద సేమ్ టైం హెల్తీ ఫుడ్ కూడా తింటాడు, కానీ స్వీట్స్ అసలు తినడు. కానీ వాళ్ళు ఏంటో మరి బాగా నచ్చింది అనుకుంటా, ఇష్టంగా తింటున్నాడు. రెండో బౌలు వాడు తింటాను. నాకేం తెలుసు. వాస్విక్ గాడు ఆ కస్టర్డ్ తిన్న తర్వాత పడుకున్నాడు అనమాట. 5:30కి పడుకున్నాడు. నేను ఇది వచ్చేసి 4:30కి ఆ టైం కల్లా చేసేసాను అనమాట. సో కొంచెం సేపు ఆ వర్షంలో ఆడుకొని ఎప్పుడుకో 5:30కి పడుకున్నాడు. ఆర్చుకొని తీర్చుకొని 7:30కి లేచాడండి. ఎంత లేపినా కూడా అస్సలు లెగవలేదనమాట. అదేమంటే ఏంటి మా నీ గోలని చెప్పేసి అంటున్నాడు. సర్లే అని చెప్పేసి ఇంకా నేను కూడా వదిలేసాను. ఇంకా 7:30కి లేచాడు. ఇంకా అప్పుడు ఇంకెప్పుడు తింటారు చెప్పండి, ఎప్పుడు స్నానం చేయాలి, ఇంకెప్పుడు తినాలి. మాకైతే చాలా లేట్ అయిపోయింది అనమాట ఆ రోజు. సో ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ నేను ఇల్లు చేస్తున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ టైము వర్క్స్ ఉంటాయి కదా, సో ఇంకా అవన్నీ కూడా అట్లా చేసుకుంటూ ఉన్నాను. ఈవినింగ్ టైమే కాబట్టి పెద్దగా వర్క్స్ అయితే ఏముండవు. సో ఇంకా ఉన్నవే ఇంకా అట్లా చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఇది వాళ్ళ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.